ఐపీఎల్ ఆక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈసారి ఐపీఎల్ ఆక్షన్ లో అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయితే మంచి ప్రైస్ కి అమ్ముడుపోయారు. ఈ రోజుటి వీడియోలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరెవరిని బై చేసిందో అండ్ ఎస్ఆర్ఎస్ టీమ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందో డిస్కస్ చేసుకుందాం. సో మీరైతే ఇలాంటి మరిన్ని ఐపీఎల్ మరియు ఇండియాకి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ముందుగా ఎవరెవరిని ఎంత పెట్టి కొన్నారో చూద్దాం. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయితే ముందు 2-3 గంటలు ఎవరి మీద ఇంట్రెస్టే చూపలేదు. మనమైతే రవి బిష్ణోయ్ పక్కా ఎస్ఆర్హెచ్ టీం కొంటారు అనుకున్నాం. బట్ వాళ్ళైతే అసలు అగ్రెసివ్ గా పోనే లేదు రవి బిష్ణోయ్ కోసం. కేవలం అరౌండ్ 7-8 crores లలో మాత్రమే ఆర్ఆర్ టీం అతన్ని దక్కించుకున్నారు. బట్ ఎనీవేస్ వాళ్ళ మైండ్ లో ఏముందో కొనలేరుగా అయిపోయింది. సో ఇప్పుడైతే ఎంత పెట్టి ఎవరెవరిని కొన్నారో చూద్దాం. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బై అయితే శివం కుమార్ 30 lakhs కి అతను దక్కించుకున్నారు. ఇతనైతే ఒక ఆల్ రౌండర్. నెక్స్ట్ 1.5 crores పెట్టి సాలిల్ అరోరా అనే బ్యాటర్ ని కొన్నారు. ఇతనైతే ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఇతనైతే డొమెస్టిక్ క్రికెట్ లో చాలా బాగా రాణిస్తున్నాడు. మేబీ ఇతనికైతే 2026 ఐపీఎల్ లో ఛాన్సెస్ అయితే రావచ్చు. ప్లేయింగ్ లెవెల్ లో ట్రై చేయకుండా ఇంపాక్ట్ ప్లేయర్ గా అయితే రావచ్చు. నెక్స్ట్ 13 lakhs పెట్టి సాహిబ్ హుస్సేన్ అనే బౌలర్ ని కొన్నారు. నెక్స్ట్ ఇంకో 30 lakhs పెట్టి ఓన్కార్ తర్మలే అనే బౌలర్ ని కొన్నారు. తర్వాత లియామ్ లివింగ్ స్టోన్ అయితే 13 crores పెట్టి కొన్నారు. లివింగ్ స్టోన్ అయితే ఫస్ట్ రౌండ్ లో అన్సోల్డ్ గా పోయిండు అండ్ అలానే సెకండ్ రౌండ్ లో కూడా అన్సోల్డ్ గా మిగిలిపోయిండు. ఎట్టకేలకు థర్డ్ రౌండ్ లో ఎస్ఆర్ఎస్ టీం బిట్టింగ్ స్టార్ట్ చేసిండ్రు. బట్ ఎల్ఎస్జీ ఓనర్ అయితే బిట్టింగ్ ని పెంచుతూనే పోయిండు. ఇక 30 crores కి అయితే లియామ్ లివింగ్ స్టోన్ ఎస్ఆర్ఎస్ టీం దక్కించుకున్నారు. నెక్స్ట్ క్రాన్స్ ఫులెట్రా అనే స్పిన్నర్ అయితే ఎస్ఆర్ఎస్ టీం 30 lakhs పెట్టి కొన్నారు. స్పిన్ బౌలర్ మన ఎస్ఆర్హెచ్ కి లాస్ట్ ఇయర్ ఒక నెట్ బౌలర్ గా అయితే ఉన్నాడు. ఈ బౌలర్ అయితే మన కాటరమ్మ కోర్టుకు హెన్రిచ్ క్లాస్ అనే స్ట్రగుల్ చేసిండట. అతనే ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. నెక్స్ట్ ప్రఫుల్ హింగ్స్ అనే బౌలర్ ని 13 lakhs పెట్టి కొన్నారు. తర్వాత శివం మావిని 75 lakhs కొన్నారు. ఇదైతే ఒక మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. దెన్ అమిత్ కుమార్ అనే బౌలర్ ని 13 lakhs పెట్టి కొన్నారు. తర్వాత ఇంకొక ఫారెన్ ప్లేయర్ జాక్ ఎడ్వర్డ్స్ అనే ఆల్రౌండర్ ని 3 crores పెట్టి కొన్నారు. సో ఈ ఐపీఎల్ మినీ యాక్షన్ లో అయితే మన ఎస్ఆర్ఎస్ టీం టోటల్ గా 10 players అయితే కొన్నారు. సో ఇందులో అయితే ఒక ఇద్దరు అయితే ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ అయితే టోటల్ గా డొమెస్టిక్ ప్లేయర్ల మీదనే నమ్మకం పెట్టుకున్నట్టున్నారు. ఓవరాల్ గా ఎస్ఆర్హెచ్ యాక్షన్ అయితే బానే కనబడుతుంది. బట్ ఎక్స్పీరియన్స్ అయితే కనబడతలేదు. బౌలింగ్ లో ఒక్క శివం మావికే ఎక్స్పీరియన్స్ ఉన్నది ఐపీఎల్ లో. బట్ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయితే డొమెస్టిక్ క్రికెట్ ని నమ్ముకున్నట్టున్నది. బట్ ఏం కాదు, ఎస్ఆర్హెచ్ లో ఆల్రెడీ హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నట్టు లాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉన్నారు. సో వాళ్ళతో వీళ్ళు కూడా కలిసి బాగా పర్ఫామ్ చేస్తారు. సో ఎనీవేస్ ఇప్పుడున్న సన్ రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్ తోటి మనం అయితే ఒక బెస్ట్ ప్లేయింగ్ 11 ని రెడీ చేద్దాం. మీరు కూడా ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందో కామెంట్ చేయండి. టాప్ ఆర్డర్ లో అయితే మోస్ట్లీ మార్పులు అయితే ఉండవు. ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వస్తారు. దెన్ 1 down లో ఇషాన్ కిషన్. తర్వాత నెంబర్ 4 లో మన కాటరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ వస్తాడు. దెన్ నెంబర్ 5 లో మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. తర్వాత నెంబర్ 6 లో అనికేత్ వర్మ లేదా సాలిల్ అరోరా ఇద్దరులో ఎవరు ఒకరు వస్తారు. ఫస్ట్ లో అయితే మోస్ట్లీ అనికేత్ వర్మకే ఛాన్సెస్ ఇస్తారు. సో అతనైతే పర్ఫామ్ చేయకుంటే దెన్ సాలిల్ అరోరా అని పంపుతారు. దెన్ నెంబర్ 7 లో ఆక్షన్ లో కొన్న లియామ్ లివింగ్ స్టోన్ అయితే వస్తాడు. లివింగ్ స్టోన్ అయితే బౌలింగ్ అడ్వాంటేజ్ ని కూడా కలిగిస్తాడు. రైట్ కి కూడా మూవ్ చేస్తాడు, లెఫ్ట్ కి కూడా మూవ్ చేస్తాడు బాల్ ని. ఇదైతే ఒక గుడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మన ఎస్ఆర్ఎస్ టీమ్ కి. దెన్ నెంబర్ 8 లో మన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వస్తాడు. దెన్ నెంబర్ 9 హర్షల్ పటేల్, నెంబర్ 10 జయదేవ్ ఉనాడ్కర్. ఇక నెంబర్ 11 లో హర్ష దుబే లేదా క్రైన్స్ ఫులెట్రా ఇద్దరులో ఎవరికో ఒకరికి ఛాన్స్ ఇస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా అయితే శివం మావిని పంపుతారు. సో ఇది గాయస్ ప్లేయింగ్ 11 పైన నా ఒపీనియన్. ఎస్ఆర్ఎస్ కి అయితే బ్యాటింగ్ లో నో ప్రాబ్లమ్స్. ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఓన్లీ ఒక బౌలింగ్ లోనే. ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ కి తోడు బౌలింగ్ కూడా యాడ్ అయితే ఎస్ఆర్ఎస్ అయితే ఎవరు ఆపలేరు. అసలు ఎస్ఆర్ఎస్ టాప్ 7 చూసుకున్నట్టయితే ఒక బీస్ట్ అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ లో ఇయర్ అభిషేక్ శర్మ అయితే మామూలు ఫామ్ లో లేడు. ఐసీసీ T20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. సో ఇది గాయ్స్ టీమ్ అండ్ ప్లేయింగ్ 11 పైన నా ఒపీనియన్. సో మీరు ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ టీమ్ ప్లేయింగ్ 11 పైన వీడియో కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.